కోసం మీరు 20 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అది రిటర్న్ మీకు రిటర్న్ చేసినారు? లేదు, మనం ఏదంటే ఆ రోజు స్టార్ట్ కానీ ఇచ్చాం. మనం ఇచ్చినా కూడా మనం దానికి ఒక ఫండ్గా అయ్యలే. పని స్టార్ట్ అయితే రిలీజ్ అయితే డబ్బులు అవుతాయి. అది కాక వసూలు చేసినవి ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా మిగతా వసూలు చేసినవి కూడా ఉన్నాయి. అన్నీ మనకి ఎప్పటికి ఆడిపోతుంది బిల్లు వచ్చినప్పుడు. ఇప్పుడు ఎందుకంటే ఈద్గా ఎవరు కూడా దాని ఫండ్స్ ఇచ్చారు అంటే మా తరపున మేము ఇది ఇచ్చేది ఏం లేదు. ఆ రోజు పని కావాలని చెప్పేసి మనము అది చెక్ ఇచ్చినాం. ఎందుకంటే మళ్ళీ ఇస్తారు, తిరిగి ఇవ్వాలి కదా వాళ్ళు కూడా. ఈద్గా కూడా మైనార్టీలంతా పాపం ఎవరు కూడా మాకు ఈద్గాకి ఏదన్నా సహకారం ఇవ్వాలని చెప్పలే. వాళ్ళు ఈద్గా తీసుకొచ్చినాము, దాన్ని పూర్తిగా చేయాలా. అంతా ఇక్కడ పెద్దలంతా కలిసి దానికోసం బాగా కష్టపడినారు అందరూ కూడా. ఎందుకంటే ఏ స్థాయిలో దాన్ని చేయగలిగినారు వాళ్ళంతా కూడా. నేను కూడా చూసినా కదా. మన వరకు ఏదంటే మన తరపున అక్కడి నుంచి మన అల్తాఫ్ గారు కానీ ఇంకా మిగతా మిత్రులు కానీ అందరూ కలిసి అందరూ మళ్ళీ ఊరే కాదు. ఎందుకంటే అక్కడ దీంట్లో క్వారీలో ఉండే రాళ్ళని తీసుకొచ్చి ఏ స్థాయిలో బునాది వేసినా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అదే మళ్ళీ అది కూడా చెప్పినా. అది ఏందనుకంటే ఆ అధికారులు కూడా ఏదో జరిగిపోతుందని చెప్పేసి మైన్స్ అధికారులు కూడా ఏదో చెప్తా ఉంటే వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పిన, సార్ ఇది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది, తను తంటాకపోతుందని వాళ్ళు కూడా మాట్లాడలే. ఆ విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చినారు. కాబట్టి ఇప్పుడంతా అది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదన్నా ఉన్న త్వరగా బిల్లు వస్తే పూర్తి అయిందంటే బాగా మంచి ప్లాన్ వేసినారు. దాని ద్వారా జరుగుతూ ఉన్నది. పెద్దలంతా కూడా ఉదయం చూసి వచ్చాం. ఇంకా కాజా సాబ్ గారు మేమంతా పోయి అక్కడ పోయి ఆ కార్యక్రమాన్ని చూసినాము. బాగా పని జరుగుతూ ఉంది. బిల్లు వచ్చిందంటే త్వరగా పూర్తి అవుతా అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాము. అదే కాకుండా దాన్ని ఏమంటారంటే ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ద్వారా టెండర్లు పిలిచిన తర్వాత కూడా ఇది సరే సక్రమంగా లేదని చెప్తాడు. దీనికి అనుభవం లేదు, ఏమీ లే. అనుభవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అనుభవం లేని మాట్లాడేవాడు మనం ఏం మాట్లాడేది కాదు. తెలిసినంతో మాట్లాడచ్చు, మూర్ఖులతో ఎవరు మాట్లాడలేదు. అందుకే ఏదున్నా కూడా మనము ఏదైతే దృష్టి పెడతామో దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి. కానీ మిగతా వాటి మీద ఉన్నంత శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు, వీటి మీద ఎందుకు లేదు? ఇప్పుడు ఈద్గా ఉంది, ఈద్గా కూడా స్టార్ట్ అయిపోయింది. దాని బిల్లు రాలేక నిలబడిపోయింది. మా ఆ రోజుల్లో పూర్తి అంటే ఆ బిల్లు అయ్యేదానికి ఎంతైతే పని చేయాలో అంత పని చేయలేకపోయినారు కాబట్టి బిల్లు రాలే. ఇప్పుడు మీరైనా అధికార పార్టీ వాళ్ళు మీరైనా దానికి జీవం పోయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ బిల్లులు ఇప్పించి ఈద్గా కానీ ఉర్దూ కాలేజ్ కానీ దానికి రావాల్సిన స్టాఫ్, ఐటీఐ కాలేజ్ కానీ దానికి రావాల్సిన మెటీరియల్ కానీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ త్వరితగతిన తెప్పించి ఓపెన్ చేస్తే బాగుంటుంది. పెద్దలు కూడా నేను కాజా సాబ్ కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చి కాజా సాబ్ వచ్చి కలిసిపోతూ ఉంటాడు ఆయన. మళ్ళా ఈ విషయాలు కూడా కాజా సాబ్ కూడా గట్టిగా చెప్పాలి. ఎందుకు చేయడం లేదా నువ్వు మనకి అడగాల, అందరూ అడగాల. ఎందుకంటే మైనార్టీలో అడగాలి. అది కష్టపడి వచ్చిన దాంట్లోనే మనం పోగొట్టుకునే వీల్లేదు కదా. ఎందుకంటే ఊరికి పెద్ద ఏరియా కాబట్టి నేను గట్టిగా స్ట్రాంగ్గా మీడియాకి ఇవ్వాలా. దీని విషయంలో శ్రద్ధ చూపండి, కానీ మిగతా విషయాలు చూపించే అంత శ్రద్ధ దీని మీద చూపిస్తే అయిపోతుంది. అంటే మళ్ళీ చూద్దాం, ఇంకా చేయగలుగుతాడో లేదు చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కన్నా చేయగలుగుతాడని చూస్తాం. రెసిడెన్షియల్ స్కూల్ అట్లే ఉంది. మళ్ళీ రెండుతో పాటు రెసిడెన్షియల్ స్కూల్ కూడా అట్లే ఉంది. అది కూడా పూర్తి చేసినాం, మన కాంట్రాక్టర్ పూర్తి చేసినాడు దాన్ని. మళ్ళీ ఇంతవరకు దీని మీద శ్రద్ధ లేదు. కానీ ఏవేవో చెప్తా ఉంటారు, వింటారులే అని చెప్పేసి. ప్రజలు వింటారులే అని చెప్పేస్తే ప్రజలు వినే పరిస్థితిలో లేదు. ఏదైతే మనం చెప్తామో, ఏదైతే వింటారో అదే మాట్లాడితే వింటారు. కానీ మన స్వప్రయోజనం కోసం మాట్లాడే మాటలు ఎవరు వినరు. ప్రజలకు ఉపయోగపడేదైతే ఏమైనా వింటారు. 24 గంటలు వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుందంటే సోది చెప్తానంటుంటారు చూడే వచ్చి. అట్లుంది కథ. ఈ విషయాల్లో విమర్శలు కాదు, కానీ ముఖ్యంగా త్వరితగతిన మా మైనార్టీ మహిళా ఉర్దూ కాలేజ్ అందించాలని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కన్నా, ఈ ఇయర్ ఎట్లా కాదు, ఈ ఇయర్ ఏదో అదేం అయ్యే పనులు కాదు. నెక్స్ట్ ఇయర్ కన్నా అది కంప్లీట్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒకటి.
మహమ్మద్పల్లి మా ఫంక్షన్ అంతే, మళ్ళీ 2 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇప్పుడు దాని విషయంలో అట్లే ఉన్నారు. ఇన్ని ఉన్నాయి మైనార్టీకి సంబంధించిన విషయాలు, ఇన్ని ఉన్నాయి. మళ్ళా ఈ విషయాల్లో శ్రద్ధ చూపితే బాగుంటుందని చెప్పేసి కూడా ఎవరైతే గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళు చెప్తా ఉన్నాను. వాళ్ళ పేరెత్తాలని కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాలే. ఏదన్నా ఆదోనికి ఏమి చేయకపోయినా, మా మంచి చేయకపోయినా చెడు చేయకపోతే చాలు. అంతేగాని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏదైనా కానీ వీటన్నిటి అంటే ఇంకా అది కూడా చాలా ఏంటి అంటే అప్పుడు మదా ఎంపీ గారు ఉన్నప్పుడు ఇచ్చింది ఫండ్స్ కూడా, అవి కూడా దాదాపుగా ₹1 కోటి. తర్వాత 40 లక్షలు మనం తెచ్చినాం. అది దానికి ఉన్నదాన్ని అప్పుడు ఏదో శాంక్షన్ అయిన దాన్ని మనం కూడా డబ్బు రిలీజ్ చేపించి ఇచ్చినాం వాళ్ళకి, కోటి కన్స్ట్రక్షన్కి. ఇంకా దాదాపుగా ₹1.5 కోటి కావాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఉండే ఎంపీ అన్న దానికి సహకరిస్తే ₹1 కోటి సహకరిస్తే ఏదైనా అది పూర్తి స్థాయిలో కొద్దివరకు పని జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. దీని మీద మన ఆదోనికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి కానీ ఎక్కడో స్టేట్లో ఉండే విషయాలు మాట్లాడితే ఉపయోగం లేదని నేను చెప్పడం జరుగుతూ ఉంది. మన ఆదోనికి సంబంధించిన విషయంలో మన వాళ్ళు ఏదైతే ఇప్పుడు మైనార్టీల పరంగా కూడా వాళ్ళు ఇవన్నీ కావాలనుకోవడం జరుగుతుంది కాబట్టి చేస్తే సంతోషపడతారు వాళ్ళు కూడా. ఆ విషయాన్ని మళ్ళీ ఎందుకంటే ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసే వచ్చినాను మైనార్టీల తరఫున. మైనార్టీలు కూడా నేను విషయాలు ఈ విధంగా చేయాలని చెప్పేసి మైనార్టీల తరఫున మాట్లాడుతూ ఉన్నాను. త్వరితగతిన పూర్తి చేసి వారి అందించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. మిగతా మీద ఉన్న శ్రద్ధ ఏదో పేపర్లో వచ్చేసిందని చెప్పేసి పరిగెడతారు కదా. మరి ఇప్పుడు మీడియాలో వస్తూ ఉంది కదా రోజు. మొన్న కూడా ఉర్దూ మైనార్టీ ఉర్దూ మహిళా కాలేజ్ కూడా అద్దాలు పలుకొట్టినారు, మందు తాగుతూ ఉన్నారు. ఆ విషయం కూడా మీడియాలో వచ్చింది. దాని మీద శ్రద్ధలే. అందుకే ఏదున్నా కూడా మనమంతా మన చూపంతా ఎక్కడ ఉండాలంటే మన ఆదోని డెవలప్మెంట్ గురించి ఉండాలి. ప్రజలకి ఇప్పుడు టీడీపీ హయాంలో ₹1,00,000 దుర్ధన స్కీమ్ సంబంధించి చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు అయినా కూడా మొగ్గు పెడుతున్నారు కాబట్టి ఇంతవరకు ఇవ్వలేదు. ఇవే కాదు, ఏ స్కీమ్లు ఇవ్వడంలే. ఏ స్కీమ్లు కూడా నేను ఇంతవరకు ఇవ్వలే. దుల్హన్ స్కీమ్ కానీ ఇంకోటి కానీ మనకి ప్రజలకు ఇచ్చిన మాట కానీ ఎక్కడా లేదు. అవన్నీ సిలిండర్ ఫ్రీ కానీ రంజాన్ తోఫా ఇంక అన్నీ పోయినాయి. ఇవన్నీ ఇప్పుడు ఒకటి అమరావతి గుర్తొస్తూ ఉంది. అమరావతి తప్పితే ఇంకొకటి ధ్యాస లేదు. మావిగాన గురించి ఆలోచన చేయడు. జగన్మోహన్ రెడ్డి చెప్పే ఆలోచన 3 మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ 3 కలిపి క్యారిడార్ చేస్తామంటే అది సరిపోలే వాళ్ళకి. ఎందుకంటే ఇది చేస్తే మనం ఏమైనా కానీ స్వలాభం పొందొచ్చు. అందుకే వాళ్ళు దాని గురించి దాని మీద దృష్టి పెడతారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏమైంది? పేదోళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేక ₹3,000 కట్టలేకపోతా ఉన్నాను. 3,30,30 కోట్లు అప్పు చేశాను. ₹3,000 కట్టలేకపోతా ఉన్నాను అంటే ఇంకా ఇంతకంటే దారుణం ఏముంది? అమరావతి ఇప్పుడేం అవుతుంది? అది దాదాపుగా దానికి 8 లక్షలు కావాలా? ఆ 1,00,000 కోట్లు తేవాలంటే ఎక్కడ తేవాలి? అది 3,00,000 కోట్లు అప్పు చేయొచ్చు. అవి ఏమైనా ఎవరికి తెలియదు. 3,30,000 కోట్లు అప్పు చేసి ఏమైనా తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ కూడా మర్చిపోయినాడు. ఎవరికి ₹1 ఇచ్చిందిలే. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకుంటా ఉన్నాం అంతే. ఏముందో అమరావతి అమరావతి అమరావతి. మావిగన్ అనేది అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. దాని గురించి మాట్లాడడంలే. ఏదున్నా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో. మన ప్రజలు కూడా గమనిస్తే సంతోషపడతారు. ఎందుకంటే ఒకసారి పొరపాటు చేసినారనేది అనుకోం కానీ ఈవీఎంల పొరపాటు వల్ల జరిగిపోయింది. అది లేకపోతే ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా సరే, చేసినా చేయకపోయినా మా ప్రతిపక్షంగా మేము చెప్తా ఉన్నాము చేయాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి. చేసి మైనార్టీ ప్రజలకు అందిస్తే వాళ్ళు కూడా చేసినాలే అని చెప్పేసి ఒక భావన వల్ల ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇంక ఈ కార్యక్రమాలు చేయలేదనుకో గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతోన 2029లో వస్తాడు. మన ద్వారానే మళ్ళీ దాన్ని చేసే కార్యక్రమం భగవంతుడు ఆశీర్వదిస్తాడో మాకు తెలియదు. ఖచ్చితంగా మన ద్వారానే అది జరుగుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం. ఉన్నాడు కదా, ఆదోళనలో ఉన్నాడు కదా. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి రావాలా. హైదరాబాద్లో కూడా అక్కడ సంసారం ఉంది.
ఆడ కూడా కూతురు పుట్టింది కాబట్టి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఏమన్నా అనుకోకుండా జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా అక్కడ ఉండాల్సి వస్తుంది కదా. ఓ 15 days ఆడు ఉంటాడు, 10 రోజులు ఇడు ఉంటాడు, పోతా ఉన్నాడు. ఆ దానిలో ఇప్పుడు నేను నాసిరికి చెప్పిన మనోజ్ వస్తాడు లేప యూత్ని ముందుకు పెడదామంటే లేదు నువ్వే రావాలన్నాడు. మనకు సీఎం ఉన్నట్టు మాకు సీఎం ఉన్నట్టు అది కాదు అంటే జయ మనోజ్ రెడ్డి అవసరం, మనోజ్ రెడ్డి అవసరం లేదని కాదు, అంటే పెద్ద తరాగా వస్తే బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు ఇంకా పెద్దలంతా వచ్చింటారు కాబట్టి నువ్వు వస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన అంతే. ఎందుకంటే కొన్ని అవసరాలు బట్టి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాము, నేను ఒకటే చూసుకోలేను, ఎక్కడైనా పోవాలన్నా కూడా నేనే పోలేను కాబట్టి ఇక్కడ పెండెంట్లు ఉంటాయి. నేను వచ్చినాడు 20 పెండెంట్లు ఉంటాయి, ఎవరు తిరగల. ఎప్పుడైతే ఇమ్మీడియట్గా పెండెంట్ సీజన్లు అంతా వచ్చి కూర్చుంటాడు, లేకపోతే మామూలుగా వచ్చి కూడా పోతూ ఉంటాడు. ఈడే మాకేం వ్యాపారాలు లేవు, ఏమైనా ఉన్నాయో వ్యాపారాలు చేసి చూసుకుంటాను కానీ కూడా లేదు. ఏదో రకంగా నేనున్నంత వరకు చేయగలుగుతారేమో, వాళ్ళ వాళ్ళు బతకాలి కదా రేపైనా. ఇవన్నీ ఆలోచన చేసుకొని అటు ఇటు ఉంటూ కొంత వ్యాపార పరంగా కానీ ఇంకో రకంగా కానీ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఏదో కలిసి చేసుకుంటూ ఉన్నారు కదా. చేసుకొని టైం వచ్చినప్పుడు వస్తాడు. దాని విషయంలో ఆలోచించే పని లేదు. ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండేదానికి చేద్దాం. ఎందుకంటే ఒక అనుభవం రావాలా, అన్నీ జరుగుతాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం.